అభ్యసన వక్రరేఖలో అభ్యసన ప్రగతి లేక నిలకడగా ఉండే దశను ఏమంటారు? ద స్టేజ్ ఇన్ ద లెర్నింగ్ కర్వ్ దట్ ఇండికేట్స్ నో ప్రోగ్రెస్ ఆర్ స్టాగ్నేషన్ ఇన్ లెర్నింగ్ ఈస్ కాల్డ్ ద ఇనిషియల్ స్పట్ స్టేజ్, ప్రారంభ స్ఫూర్తి దశ, ప్లాటూ స్టేజ్, పీఠభూమి దశ, పోస్ట్ ప్లాటూ స్పట్ స్టేజ్, పీఠభూమి దశ తర్వాత స్ఫూర్తి దశ, ఫిజికల్ లిమిట్ స్టేజ్, శారీరక హద్దు దశ. వ్యక్తుల అభ్యసనకు సంబంధించిన దత్తాంశాలను ఒక గ్రాఫ్ రూపంలో మనం వివరిస్తే అదే లాక్షణిక అభ్యసన రేఖ, టిపికల్ లెర్నింగ్ కర్వ్ అంటాం. ఇందులో 5 దశలు ఉంటాయి. మొదటిది ప్రారంభ స్ఫూర్తి, రెండవది చాంచల్యం అంటే అభ్యసనంలో హెచ్చు తగ్గులు ఉండడాన్ని చాంచల్యం అంటాం. మూడవ దశ పీఠభూమి దశ. ఈ దశలో అభ్యసనం ప్రగతి లేకుండా ఉంటుంది, నిలకడగా ఉంటుంది. సో నాలుగో దశ పీఠభూమి దశ తర్వాత స్ఫూర్తి. అభ్యసన వక్రరేఖలో చివరి దశ. ఎంత ప్రయత్నించినా అభ్యసనం ముందుకు సాగదు, దానిని శారీరక ధర్మహద్దు అంటాం. డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైనా మీరు జిమ్కి వెళ్తారు, జిమ్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మొదటి రోజే లిఫ్ట్ చేయాలనుకుంటారు, అది ప్రారంభ స్ఫూర్తి. ఒక కోచింగ్ సెంటర్లో చేరుతారు, ఆన్లైన్ క్లాసెస్ మొదట చాలా బాగా వింటారు, అది ప్రారంభ స్ఫూర్తి. అయితే జిమ్లో చేరినప్పుడు ఒకరోజు జిమ్కి వెళ్ళడం, ఒకరోజు వెళ్ళకపోవడం, దీన్నే చాంచల్యం అంటాం. సో అభ్యసనంలో ఆన్లైన్ లెర్నింగ్లో నిలకడగా నువ్వు వాచ్ చేయకపోతే దాన్ని చాంచల్యం అంటాం. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా జిమ్లో నువ్వు వెయిట్ లిఫ్టింగ్ యావరేజ్గా ఒక 50 కిలోలు మాత్రమే లిఫ్ట్ చేస్తున్నావు, దీన్ని మనం అభ్యసనంలో నిలకడగా ఉండే దశ, అభ్యసనంలో ప్రగతి లేని దశ అంటాం. అదేవిధంగా ఆన్లైన్ టెస్టులు రాసేటప్పుడు మన స్కోర్ ఏమాత్రం ఇంప్రూవ్ కాదు. అయితే మన కోచింగ్లో మార్పు జరిగినప్పుడు, మన అభ్యసనంలో మార్పులు జరిగినప్పుడు, మన పరిసరాలలో మార్పులు జరిగినప్పుడు, మన అవధానం అభిరుచిలో మార్పులు జరిగినప్పుడు తిరిగి ఈ పీఠభూమి దశను మనం అధిగమించవచ్చు. దాన్నే పీఠభూమి దశ తర్వాత స్ఫూర్తి అంటాం. అయితే వైయక్తిక భేదాల ఆధారంగా జిమ్కు వెళ్ళినప్పుడు వ్యక్తి యొక్క శారీరక దారుఢ్యాన్ని బట్టి ఒక లిమిట్ వరకు మాత్రమే లిఫ్ట్ చేయగలడు, అంతకన్నా ఎక్కువ లిఫ్ట్ చేయలేడు ఎంత ప్రయత్నించినా. దీన్నే శారీరక హద్దు దశ అంటాం. అదేవిధంగా మనం టెట్ ఎగ్జామ్, డిఎస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మన ఇంటెలిజెన్స్ లెవెల్ వరకు మాత్రమే మార్క్స్ తెచ్చుకోగలుగుతాం. సో దీన్నే శారీరక హద్దు అంటాం. ఇవి అభ్యసన వక్రరేఖలో ఉండే ముఖ్యమైనటువంటి 5 దశలు. అడిగిన ప్రశ్న, అభ్యసన వక్రరేఖలో అభ్యసన ప్రగతి లేకుండా నిలకడగా, ఇది చూడండి, నిలకడగా ఉండేటువంటి దశ పీఠభూమి దశ, ప్లాటూ స్టేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఈ దశ మీరు అధిగమించాలని కోరుకుంటూ, డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తూ, గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోలను, షార్ట్స్ని మీరు తప్పక చూడాలని కోరుకుంటూ, ఐ విష్ ఆల్ ద బెస్ట్. వర్స్ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.